రాష్ట్రంలో మ్రోగిన స్థానిక ఎన్నికల నగారా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఎమ్మెల్యేలకే బీఫామ్ల బాధ్యత అందించడంపై అంతర్గత లొల్లి మొదలైంది. దీంతో టీఆర్ఎస్ లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కొత్త కుంపటిని రాజేస్తున్నాయని పార్టీ పెద్దల్లో అలిజిడి మొదలైంది. ఈ మొత్తం ఎపిసోడ్లో పార్టీలో పాత కొత్త నేతల మధ్య స్ట్రీట్ ఫైట్ కు తెరలేవనుందని రాజకీయ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీలో గ్రాండ్ విక్టరీ ఊపు మీదున్న టీఆర్ఎస్ కు ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కొత్త చిక్కును తెచ్చిపెట్టాయి. లోకల్ పోరులో అభ్యర్థుల ఎంపికను ఎమ్మెల్యేలకు కట్టబెట్టడం ఈ లొల్లికి ఆజ్యం పోస్తోంది. లోకల్ పోరులో క్లీన్ స్వీప్ చేసి టీఆర్ఎస్ కు తిరుగులేని శక్తిగా నిలపాలని మొన్న జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో గులాబీ బాస్ కేసీఆర్ పార్టీకి దిశానిర్దేశం చేశారు. ఇంతవరకు బాగానే ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగించారు. బాస్ ఆదేశాలతో ఎమ్మెల్యేలకు ఎంపీటీసీ, జెడ్పీటీసీల బీఫామ్లను అందజేసింది పార్టీ. అయితే ఈ లిస్టులో పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు ఇటీవలే కాంగ్రెస్, టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి వస్తున్నట్లు ప్రకటించిన ఎమ్మెల్యేలు ఉండటమే ఇప్పుడు పార్టీలో చిచ్చు రేపుతోంది. కాంగ్రెస్ నుంచి గెలిచిన సబితా ఇంద్రారెడ్డి, ఆత్రం సక్కు, చిరుమర్తి, హరిప్రియా నాయక్, రేగ కాంతారావు ఇలా 10 మంది ఇప్పటికే టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. వీరితో పాటు టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సైతం కారు వైపే అన్నారు. అయితే ఇప్పుడు ఈ 10 మందికి స్థానికంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక బాధ్యతను కేసీఆర్ అప్పగించారు. దీంతో వీరిపై టీఆర్ఎస్ అభ్యర్థులుగా ఓడిపోయిన మాజీలకు ఇది ఏమాత్రం మింగుడు పట్టం లేదు. వీరిలో నిన్నటిదాకా పార్టీలో చక్రం తిప్పిన వారు అందరూ సీనియర్స్ కావడంతో పార్టీకి ఇప్పుడు సవాల్గా మారింది. ముఖ్యంగా పాలేరు నుంచి ఓడిపోయిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కొల్లాపూర్లో ఓడిపోయిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, కొత్తగూడెంలో ఓటమి పాలైన జలగం వెంకట్రావు, తీగల కృష్ణారెడ్డి, కోవా లక్ష్మి, ఏనుగు రవీందర్ రెడ్డి, వేముల వీరేశం, పిడమర్తి రవి, కోరం కనకయ్యలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట. ఇన్నాళ్లు పార్టీని నడిపిన తమను కాకుండా తమపై గెలిచిన ప్రత్యర్థికే ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక బాధ్యత ఎలా ఇస్తారంటూ తప్పుపడుతున్నారు. వారి నుండి తాము బీఫామ్లను అడగాల్సిన పరిస్థితి రావడమేమీ బాగోలేదని అసంతృప్తిని వెళ్లగొక్కుతున్నారు. అంతేకాకుండా మొన్నటి ఎన్నికల్లో టీఆర్ఎస్ కార్యకర్తలుగా ఇదే ఎమ్మెల్యేల ఓటమికి గ్రామస్థాయిలో పనిచేసిన గులాబీ క్యాడర్ ఇప్పుడు వీరినే పార్టీ టికెట్ అడగాల్సి రావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట.